అక్కొచ్చిందేమో అన్ని విందేమో అని ఎంత భయమేస్తుందో తెలుసా? మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు, ఏంటి విషయం? అక్క చాలా స్ట్రిక్ట్, సీరియస్ గా ఉంటుంది, మందలిస్తుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. కానీ తను అలా ఉండడానికి వేరే కారణం ఉంది. మా చిన్న వయసులోనే అమ్మా నాన్న చనిపోయారు. అయినా వాళ్ళందరూ దూరం అయిపోయారు. బయట ప్రపంచం వాళ్ళు మమ్మల్ని అనాథలు, దిక్కులేని వాళ్ళు, గతి లేని వాళ్ళని ఏవేవో అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. అప్పటి నుంచే అక్క చాలా మొరటుగా మారిపోయింది. తను ఎవరి గొడవకి వెళ్ళదు. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు. తను తన కోసం పోరాటం చేయడం మొదలుపెట్టింది, నాకు కాపలాగా. తను తన మాటల్లో చాలా కఠినంగా కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం మృదువు. తన మనసులో ఎంత బాధుందో ఏముందో నాకు మాత్రమే తెలుసు. అక్క తనకిష్టమైన వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. మీరు అక్కని ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టారు కదా? ఆఫ్ కోర్స్. నేను మీకన్నా వయసులో చాలా చిన్నదాన్ని. ఇదంతా చెప్పే అధికారం ఉందో లేదో నాకు తెలీదు. కానీ అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. వావ్, ఇది కూడా బాగుంది. ఇది చూడు ఎంత చక్కగా ఉందో. ఇది కూడా పంపు. ఇలా ఇవ్వు, అన్ని ఫొటోస్ ఒకేసారి పంపిస్తాను. వద్దు, నేను సెలెక్ట్ చేసినవే పంపించు. అలా అయితే నువ్వే పంపించుకో, నాకు కన్ఫ్యూజన్ ఎందుకు? అందుకే చెప్తున్నాను, కరెక్ట్ గా చూసుకో అని. ఇది పంపు, చాలా బాగుంది. ఇది కూడా. మళ్ళీ కేక్ కట్ చేశాం కదా, ఇది కావాలి నాకు. తేజస్, ఇది ఏం టికెట్? ఏంటో చూస్తాను, ఇటివ్వు. నేను చూస్తున్నాను కదా. మేనకా గిరిరాజా, మీ అమ్మ నాన్న ఎప్పుడు బుక్ అయింది? ఆగస్టు 3వ తారీఖా? ఎంగేజ్మెంట్ ముందు రోజే బుక్ అయింది. కానీ కర్ణ అన్నది హడావిడిలో వేరే టికెట్ బుక్ చేశాను. అందుకే తన అమ్మ నాన్న రావడం. అది ఏమైందంటే... ఏమైందని అడగలేదు, కర్ణ చెప్పింది నిజమా కాదా అని అడిగాను. అవును, కానీ ఫ్లైట్ టికెట్ చూస్తే కరెక్ట్గానే బుక్ అయ్యాయి. అయినా కర్ణ నా వల్ల తప్పు జరిగిందని అందరి ముందు తప్పు ఒప్పుకొని నాతోటి మాటలు కూడా పడ్డాడు. ఏం జరుగుతుంది? తేజస్, నిన్నే అడుగుతున్నాను. కర్ణ సరిగ్గానే బుక్ చేశాడు, ఇందులో అతనిదేం తప్పులేదు. కాకపోతే... కానీ తప్ప ఎవరిది? ఎందుకు అమ్మ నాన్న రాలేదు? ఎందుకంటే వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు నిత్య. అయితే ఇన్నాళ్ళు నువ్వు మాతో చెప్పిందంతా అబద్ధం. అబద్ధం, అబద్ధం. ఇతను చెప్పిందంతా అబద్ధం. అది నిదానంగా నా మాట వినండి. చాలు బాబు, చాలు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకున్నావు నువ్వు? నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు చెప్పు. మాట్లాడతానని చెప్పాను కదా. చెప్పు తేజస్, మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదన్న విషయాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు ఎందుకు ఇలా కథలు చెప్పావు? వస్తారు వస్తారని నువ్వు అన్నప్పుడల్లా నేను సంతోషంగా ఎదురు చూశాను తెలుసా? మా అమ్మా నాన్నలు రారు, అట్లీస్ట్ మీ అమ్మా నాన్నలనైనా నేను ఆ స్థానంలో చూడాలని కలలు కన్నాను. నేనేమీ చేయగలిగే పరిస్థితుల్లో లేని నిత్య, దయచేసి నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే కదా ప్రేమించాను, అర్థం చేసుకునే కదా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకునే నిశ్చితార్థం అయ్యింది.
కానీ నువ్వు ఇలా అబద్ధం చెప్తావని నేను వాళ్ళు రారని తెలుసుండి ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నావు? ఈ నీ నాటకానికి నా ఫ్రెండ్ లక్ష్మి మనవడు కూడా నీకు సహాయం చేశాడా? అయ్యో అయ్యో అయ్యో, అబద్ధం చెప్పి మోసం చేశాడు ఇతను. శాంతి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసింది ఇతనే. నా కళ్ళ ముందే నీ జీవితం ఎలా నాశనం అవుతుంటే చూస్తూ నేను ఎలా ఊరుకోను? నేను పదే పదే అడిగినా ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. అమ్మా, నేను నీ మనవడి లాంటి వాడిని అని చెప్పి మాట్లాడి ఇప్పుడు నీ కుత్తుక కోసేంత పని చేశాడు. నా వల్ల తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాను, కానీ మోసం చేయలేదు నేను. నన్ను నమ్మండి ప్లీజ్ అండి. తేజస్, మీ అమ్మ నాన్నలతో నేను ఇప్పుడే మాట్లాడాలి. మాట్లాడేవన్నీ ముగిసిపోయాయి నిత్య, ఇంకేమీ మిగల్లేదు. వాళ్ళు నిన్ను ఒప్పుకోలేదు, నిశ్చితార్థానికి రాలేదు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడి వాళ్ళ మనసుని మారుస్తాననుకుంటున్నావా? మారినా కూడా నువ్వక్కడ నెమ్మదిగా ఉంటావు అనుకుంటున్నావా? మరేం చేయాలనుకుంటున్నావు శాంతి? చెప్తాను. హాస్పిటల్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను. నేనిక దేవాలయానికి వెళ్తాను. అక్కడ దేవుడి దగ్గర నీ పెళ్లికి అప్లికేషన్ పెడతాను. బంగారు. సరే. కర్ణ, ఆగు. ఏమంటున్నావే? ఎందుకు ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టావు? అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నావా? అతని అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదన్న విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకుని ఎందుకు ఊరుకున్నావు? వెరీ గుడ్ కర్ణ. నేను ఎక్కడెక్కడో బావులు తవ్వాలనుకుంటుంటే ఇక్కడేమో నువ్వు ఆల్రెడీ బావిలో పడిపోయావు. ఏమంటున్నావే? వాళ్ళమ్మ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదా? కర్ణ, ఈ విషయం నీకు తెలుసా? అన్నీ తెలుసు లచ్చి, ఇతనే అన్నీ చెప్పాడు. అమ్మా, ఇందులో తనని. నువ్వు కొంచెం ఊరుకుంటావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, కానీ ఇతను ఆ తప్పు తెలిసి కూడా ఊరుకున్నాడు. నా దృష్టిలో మీరిద్దరూ ఒకటే. నాకు నా మనవరాలి జీవితం ముఖ్యం. అయినా నిత్య ఏమన్నా ఆట బొమ్మ అనుకున్నారా? అన్నీ తెలిసిన నువ్వే ఇలా చేసావు కదా బాబు. దీని విషయంలో పెళ్ళాట ఆడుతున్నట్టు కనబడుతున్నానా నీ కళ్ళకి?